ఒక చేతగాని దద్దమ్మ విద్యాశాఖ మంత్రిగా ఉంటే ఏ విధంగా ఉంటుందో ఈరోజు అర్థమవుతా ఉంది. చూసాం ఈరోజు ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారి యొక్క తల్లిదండ్రులకు విద్య అంటేనే ఒక భారంగా ఈరోజు కనిపిస్తా ఉంది. గతంలో ఈ సమస్య 2019 కంటే ముందు 2019 కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవైన పరిస్థితి ఉండేది. గతంలో ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఆ రోజు చదువు భారమై ఆ రోజు పిల్లలందరూ కూడా పని చేసే పరిస్థితి ఆ రోజు కనిపించేది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పాఠశాలలకు అదేవిధంగా కార్పొరేట్ పాఠశాలలకే ప్రిఫరెన్స్ ఇచ్చే పరిస్థితి ఆ రోజు ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో ఆ రోజు మూసేసేటువంటి పరిస్థితి ఉండేది. అవన్నీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలు పెట్టారో ఆ పాదయాత్రలో భాగంగా ఆ సమస్యలని కూడా తెలుసుకుని ఏదైతే విద్యార్థులందరూ కూడా స్కూల్లో పోకోకుండా పండగ పోతున్నారని తెలుసుకొని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి ఒక్క పేద విద్యార్థి కూడా పండగ పోకూడదు, చదువుకోవాలి, చదువుకుంటేనే వారి యొక్క భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో ఆనాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఇచ్చి వారందరినీ కూడా బడికి వచ్చే విధంగా ఆ రోజు చేయడం మనందరం కూడా చూసాం. అంతేకాకుండా స్కూళ్ళకు పోయినప్పుడు అక్కడ వసతి సౌకర్యాలు సరిగ్గా లేని ఉద్దేశం గమనించి ఆ రోజు వాళ్ళందరికీ కూడా నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క స్కూల్ ని కూడా రూపురేఖలు మార్చడం మనందరం కూడా చూసాం. పథకాన్ని మార్చి ఈ రోజు అందరికి ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఏ కండిషన్ లేకుండా ఇస్తామని చెప్పనేసి అది కూడా తూట్ల పుడిచే మనందరం కూడా చూస్తా ఉన్నాం. అంతేకాకుండా ఈ రోజు మనం గమనిస్తే ఈ జూన్ 12వ తేదీ స్కూల్ ఓపెన్ అయినాయి. ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల నిర్లక్ష్య వైఖరితో వారికి ఇంతవరకు కూడా బట్టలు కానీ స్కూల్ యూనిఫామ్ కానీ ఏదైతే స్కూల్ పిల్లలకు అవసరమైనటువంటి షూ అయితేనేమి, బ్యాగ్ అయితేనేమి, బుక్స్ అయితేనేమి ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు. గతంలో కూడా మా యువజన విభాగం విద్యార్థి విభాగం కూడా పోయిన వారం కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇచ్చాం, కానీ ఇంతవరకు స్పందన లేదు. చూస్తా ఉన్నాం మనం ఇదైతే ఏ విధంగా వైఖరి ఉందో టీడీపీ వారిది అని చెప్పనేసి ఒకటే చెప్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గతంలో లోకేష్ గారు ఒకటే మాట అనేవారు, ముసలాయమ్మ కూడా బటన్ నొక్కుతుంది అనే పరిస్థితి కూడా ఆ రోజు చెప్పారు. కానీ ఇప్పుడు చూస్తా ఉంటే ఈ ముసలాడు ఇంతవరకు బటన్ నొక్కే పరిస్థితి కూడా కనపడటంలా. మేమందరూ అడిగితే అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, నీకు ఒకవేళ ముస్టాడు వేరే చేత కాకపోతే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నారో నీ చేత ఒక్కిచ్చే ప్రయత్నం ఈ నిరసన పూర్వంగా కూడా మీ అందరూ తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లోకేష్ గారికి ఒకటే చెప్తున్నాం, నీ శాఖ ఏదయ్యా, నీ శాఖ విద్యాశాఖ మంత్రి అయితే అన్ని శాఖల్లో కూడా నువ్వు పెడతావు, కానీ నీ విద్యాశాఖలో మాత్రం ఏమి జరుగుతుందో కూడా నీకు తెలియని పరిస్థితి. ఇక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, ఆ అవకతవకల్ని నువ్వు అవన్నీ కూడా అరికట్టే పరిస్థితి కనపడ్డంలా. ఏదైతే పిల్లలకి రావాల్సిన పుస్తకాలు కానీ బట్టలు కానీ ఇవన్నీ రాకపోతే నీకు పట్టని పరిస్థితి కనపడ్డంలా. ఇవన్నీ ఒకటే చెప్తున్నాం, అందరి వాసన కాదు నీ వాసన నువ్వు చూసుకొని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇంకోటి ప్రశ్నిస్తా అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రశ్నించే పరిస్థితి కనపడలే. ఆయనకు మాత్రం ఏమో ప్రశ్నించలేదంటే నాకు నెలకి 50 కోట్లు అందుతుంది, సంవత్సరానికి 600 కోట్లు అందుతున్నాయి, 5 ఏళ్ళకి కానీ 3,000 కోట్లు అందుతున్నాయి. అందనప్పుడు ఎలాంటి చూద్దాం, అప్పుడు కావాలంటే ప్రశ్నిద్దామనే ధోరణితో ఉన్నావు. ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అదేవిధంగా విద్యార్థి విభాగం ఏదైతే మీరు ఇచ్చారో అన్ని హామీలన్నీ కూడా నెరవేర్చని పరిస్థితిలో పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం. లాస్ట్ ఒకటే చెప్తున్నాం లోకేష్ గారికి, మీరు ఏవైతే పిల్లలకు చేయాల్సి ఉన్నాయో అవన్నీ చేయకపోతే నీకు చేతగానే తత్వం ఉంటే ఒక రాజీనామా చేయాలి, లేని పక్షాన చంద్రబాబు నాయుడు గారు అన్ని పత్రం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అదేవిధంగా యువజన విభాగం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కలెక్టరేట్ ముందర ధర్నా చేయడం జరుగుతూ ఉంది. మా డిమాండ్స్ అదేవిధంగా మా యొక్క విన్నపం ఏమంటే, గతంలో పాఠశాల స్టార్ట్ కాకముందే పిల్లల యూనిఫామ్లకు కొలతలు తీసుకోవడము, అదేవిధంగా అది కుట్టడానికి అయ్యే ఖర్చులు కానీ వారి తల్లులకు ఇవ్వడము, బూట్లు, షూస్, అదేవిధంగా పుస్తకాలు తమ ఇంట్లో తమ పిల్లలను ఏ విధంగా అయితే కార్పొరేట్ కళాశాలలకు పంపించినా, ఇంకో చోటుకు పంపించినా ఏ విధంగా చూసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు, అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ తన మేనల్లు మేనకోడళ్ళుగా భావించి వారందరికీ సరైన సమయంలో ఆయన అన్ని విధాలుగా జగనన్న గోరుముద్ద పేరుతో పౌష్టికాహారము, స్కూల్ బుక్కులు, యూనిఫామ్లు ఆ రోజు 2019లో ఇచ్చిండే బ్యాగు ఈ రోజుకు భద్రంగా ఉంది. మీరు ఇచ్చిండే బ్యాగు పట్టుమని 6 నెలలు నిలబడ్డంలే. కనీసం ఈ సంవత్సరము నాసి రకం ఈగిపోయినా పర్లేదు, కానీ ఈ సంవత్సరం ప్రారంభమయ్యే పాటికి యుద్ధం చూపిస్తారు. అదే కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు
ఏ విధంగా సహాయం చేశాడు అంతకంటే క్రైసిస్ ఉన్నాయా? ఇప్పుడు మీరు నీ కొడుకు విలాసాలకు జల్సాలకు ఎక్కితే ఫ్లైట్ దిగితే చాపర్ అన్నట్ల మీరు మీ రాజకీయ హోదాను అనుభవిస్తారు తప్ప మీరు ఉన్న పదవికి మీరు విద్యార్థులు చేస్తున్నటువంటి న్యాయం ఏమైనా ఉందా ప్రశ్నించడానికి వచ్చా అని పవన్ కళ్యాణ్ ఈరోజు ఇంతమంది దారుణంగా విద్యార్థుల మీద హత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఏమన్నా ప్రశ్నించినావా? గతంలో 30,000 మంది మిస్ అయినారన్నావు, ఒకరినన్నా ఎతికి పట్టుకొచ్చావా? కనీసం స్కూల్ భవిష్యత్తు స్కూల్ పిల్లలది, దేశ భవిష్యత్తు విద్యార్థులది, విద్యార్థులకు రావాల్సిందే సౌకర్యాలు ఎందుకు ఇవ్వడం లేదని అడుగుతున్నావా? ఇవన్నీ ఇకపోతే ఈరోజు అనంతపురం జిల్లాని రేపొద్దున వీటన్నిటి మీద రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఇంతకు మించి జరుగుతాయని తెలియజేస్తున్నాం.